విశ్వక్ సేన్ లైసెన్స్ లేదు ఇంట్లో ఉందంటే కార్ ఎక్కువ అన్నాడు. కార్ ఎక్కి తర్వాత చేయి తీసుకొని సైలెన్సర్ పట్టుకో. హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ ఫుల్ స్పీడ్ లో ఉన్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. అంతేకాకుండా ప్రయోగాత్మకమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ప్రయత్నం చేస్తుంటాడు. మరి ఈ క్రమంలో పోయిన ఏడాది వచ్చిన గామి చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గ్యాంగ్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ రాబట్టలేకపోయాయి. అయినా కానీ ఎక్కడా నిరాశ చెందకుండా సినిమానే ప్రాణమంటూ సినిమా కోసమే తానంటూ ముందుకు వెళ్తున్నాడు విశ్వక్ సేన్. మరి ఈ నేపథ్యంలో ఈసారి చాలా సరికొత్త ప్రేమ కథా చిత్రంతో యాక్షన్ అండ్ కామెడీ జోనర్లో లైలా అంటూ మన ముందుకు వస్తున్నారు. మరి ఈ సినిమాలో విశ్వక్ సేన్ తొలిసారిగా లేడీ గెటప్లో అద్భుతమైన పాత్రను పోషించారు. ఇందుకు సంబంధించిన ఈ టీజర్ ఇటీవలే విడుదలవగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ సాధించింది. అమ్మాయిల కంటే అందంగా విశ్వక్ సేన్ లేడీ గెటప్లో ఉన్నాడని పలువురు సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా వారి సమక్షంలో ఇచ్చుకుందాం బేబీ అనే రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేసింది ఈ చిత్ర యూనిట్. మరి ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పారు. కాగా ఈ సినిమా కథను మొదట విశ్వక్ సేన్ చెప్పమని దర్శకుడు రామ్ కు సాహు అన్నకు చెబితే ఆయన వినడు అన్నాడట. కానీ తాను కథ చెప్పిన వెంటనే ఓకే చెప్పేశానని అన్నారు. ఇలాంటి జోనర్లో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఇక నా కెరీర్లో ఇంత ఫన్ రైడ్ మూవీ చేయలేదు. మూవీ కోసం లైలా గెటప్ వేసుకున్న తర్వాత మా నాన్నకు వీడియో కాల్ చేశా. చాలాసేపు ఇద్దరం సైలెంట్గా చూస్తూ ఉండిపోయాం. నన్ను గుర్తుపడతారేమోనని వేచి చూసా. ఏమీ మాట్లాడకపోయేసరికి డాడీ నేను అని అన్నాను. ఆయన ఒక్కసారిగా కంగారు పడిపోయారు. నా ఫోన్ నుంచి ఎవరో అమ్మాయి కాల్ చేసి నాకు ఇస్తుందేమోనని ఆయన ఎదురు చూశారట. నన్ను కన్న తండ్రే గుర్తుపట్టలేదని నవ్వుతూ అన్నారు. మరి ఈ మూవీ మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని అందరూ చూడాలని తెలిపారు. ఇక ఆ తర్వాత నిర్మాత సాహు గారిపాటి మాట్లాడుతూ దర్శకుడు రామ్ ఈ స్టోరీ చెప్పినప్పుడు 3-4 హీరోలను కలిశానని అన్నారు. లేడీ క్యారెక్టర్ సరిగ్గా చేస్తామా లేదా అని అనుకుంటున్న సమయంలో విశ్వక్కు కథ నచ్చడంతో తాను చేస్తానని ముందుకొచ్చాడని తెలిపారు. ఇక తాను తదుపరి నిర్మించబోయే చిరంజీవి అనిల్ రావుపూడి కాంబినేషన్స్లో మూవీ విశేషంగా అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈ లైలా చిత్రంలో విశ్వక్ అబ్బాయిగా అమ్మాయిగా 2 కోణాలున్న పాత్రలో కనువిందు చేయనున్నారు. రిచర్డ్ ప్రసాద్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆకాంక్ష శర్మ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.